అవినీతి నిర్మూలన జరగాలంటే పెద్ద నోట్ల రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఇండియా టుడేతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. అయితే జనం ఏమనుకుంటున్నారంటే అంశం మీద మనం కర్నూలు జిల్లా పబ్లిక్తో మాట్లాడుతూ ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 అంటే పెద్ద నోటు రద్దు జరగాలి, అవినీతిని నిర్మూలించాలంటే మీరేమంటారు? గతంలో మోడీ గారు రద్దు చేశారు. ఏం చేశాడు ఆయన? ఖర్చు చేయడం తప్ప. ఎంతోమంది బ్యాంకులో రద్దు విషయంలో డబ్బు మార్పిడి చేసుకోవడం కోసంలో చచ్చిపోయినారు. ఆడ నాయకులు ఎవడైనా పాలన చేసేటప్పుడు కొన్ని హద్దులో ఉండే మాట్లాడాలా. నోటు రద్దు చేస్తే ఏమవుతుంది? జనాన్ని ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఇప్పుడు ఓట్లప్పుడు అన్నీ నడిచిపోయినాయి, ఎన్నికలు లేవు. ఇప్పుడు నోట్లు రద్దు చేయండి అంటారు. నోట్లు రద్దు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఉన్నవాడు ఎవడైనా ఉంటే వానికి నష్టం ఉండదు, లేనివాడు నష్టపోతున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరగాల, క్యూలో నిలబడాల. ఇప్పుడు ఒక నోటు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా వీళ్ళకి? ఒక 2000 రూపాయల నోటు ఖర్చు ప్రింటింగ్ చేయాలంటే కనీసం 13 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎన్ని నోట్లు రద్దు చేస్తే ఎన్ని లక్షలు ఖర్చు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో నాయకులు చెప్పాలా. ఏదైనా విధానాలు మార్చే నోట్ల రద్దు వల్ల కాదు, ముందు బుద్ధి మారాల. నోట్లు రద్దు చేసి ఏదో ప్రయోజనం అనేది ఒట్టి మాటలు. ఉన్నవాడికి ఏమన్నా నష్టము కొంత ఇంత ఆవగింజంతా కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని డైవర్షన్ చేసేసింటారు. ఇప్పుడు ఒక అంశం తీసుకురావాలా రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఏదో చేస్తుంటారు అంతే వీళ్ళు. రైట్, మీరు చెప్పండి సార్, పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి నిర్మూలించవచ్చా? పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతి నిర్మూలన కాదు, కానీ అసలు పెద్ద నోట్ల వలన చాలా పెద్ద పెద్ద బడా వాళ్ళందరూ దాచిపెట్టుకుంటున్నారు. 2000 నోట్లు రద్దు చేయాలా? 500, 1000 రూపాయలు, 100 రూపాయలు ఉంటే చాలా బాగుంటుంది. 2000 నోటు రద్దు చేశారు. రైట్, 500 కూడా రద్దు చేయాలనేది చంద్రబాబు ఖచ్చితంగా రద్దు చేయాలా. 500 రద్దు చేయాలా. రద్దు చేసి ప్రజలు సుఖ సంతోషంతో ఉంటే బాగుంటుంది, కానీ రద్దు చేయడం వల్ల ఉపయోగం లేదు, పెంచడం వల్ల ఉపయోగం లేదు. అదే నిజంగా 2000 రోజులు రద్దు చేయడం వల్ల ఇంత నష్టపోతే ప్రజలు చాలా ఘోరం. అప్పట్లో కుళాయిలకు నీళ్ళ బిందె పెట్టినా పాస్బుక్లు పెట్టేవాళ్ళు బ్యాంకులో. కాబట్టి 500 రోజులు రద్దు చేస్తే కూడా బాగుంటుంది. మీరు చెప్పండి, అవినీతి నిర్మూలన జరగాలంటే పెద్ద నోట్ల రద్దు జరగాల్సిందేనా? పెద్ద నోట్ల రద్దు కంటే ముఖ్యంగా ఏం చెప్పాలంటే, ఇప్పుడు 2000 నోట్లు రద్దు చేశారు. 98% మాత్రమే ఇప్పటి వరకు 2000 నోట్లు రిజర్వ్ బ్యాంక్ వచ్చిందని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. ఇంకా 2% పెద్ద నోట్లు రాలేదు. మళ్ళీ అంతట్లోనే పెద్ద నోట్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసామా, చిన్న నోట్లు రద్దు చేసామా, మొత్తం మీద రద్దు చేసినటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంది? ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు, పేద ప్రజలకు, రైతాంగానికి, కార్మికులకు ఏదైతే ఉపయోగకరమైనటువంటి విధానాలు ఉన్నాయో అది అమలు చేయాలి తప్ప నోట్లు రద్దు చేయడం వల్లనో ఇంకోటి చేయడం వల్లనో ప్రజలకు ఒరిగిందైతే ఏమీ లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తుంచుకొని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలని ఆ విధంగా ఉన్నటువంటి రూపకల్పన తీసుకొని వస్తే బాగుంటుంది. అవినీతి నిర్మూలన జరుగుతుందనేది కదా వాళ్ళు విశ్వసిస్తుంది. అవినీతి నిర్మూలన అంటే 2000 నోట్లు రద్దు చేయడం వల్ల ఎవరు బాగుపడినారు, ఎవరు బాగుపడలేదని చెప్పేసి పెద్దవాళ్ళందరికీ తెలుసు. మీరు కార్పొరేట్లకు ఊడిగం చేసే తప్ప మీరు చేసినటువంటి నోట్ల రద్దులో ఎవరు రోడ్ల మీద నిలబడి 2000 నోట్ల కోసం ఆ బ్యాంకులలో 2000 నోట్లు 100 నోట్లు తీసేసి మళ్ళీ పాత నోట్లు ఇచ్చుకోవడం కోసం ఎవరు రోడ్ల మీద ఉన్నారు? మీరు ఒకసారి చూడండి, విజువల్స్ పాత చూడండి. ఆ విధంగా మీరు చేయాలి తప్ప ఈరోజు 500 నోట్లు రద్దు చేయమని చెప్తా ఉన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆ విధంగా రద్దు చేస్తే పేద ప్రజలకు ఏ విధమైన వెసులుబాటు ఉంటుంది? వాళ్ళ అకౌంట్లలో ఈ రోజుకి కూడా మీరు పేదవాళ్ళకి చిత్రీకరించాలంటే మీ ఆదాయం ఇంత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. మరి పేదవాడి ఆదాయాన్ని నిర్దేశించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడా వ్యాపారులు కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ వాళ్ళ చట్టాలు, వాళ్ళు చేసిన నల్లధనాలు, వాళ్ళు చేసినటువంటి ట్యాక్సులు ఎంత కడుతున్నారో మీరు ఒకసారి ప్రజలకు వివరించండి. అది వివరించకుండా ఈరోజు మేము రద్దు చేస్తాం, రద్దు చేస్తే బాగుంటుందేమో అని చెప్పడం అనేది ఒత్తి అపోహ మాత్రమే. ఇది మీరు గుర్తుంచుకొని మాట్లాడడం వల్ల ఒక స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ నరేంద్ర మోడీ కానీ బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనతో మరికొంతమందితో మాట్లాడతాం. కర్నూలులో ఉన్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేటువంటి చూద్దాం. గతంలో కూడా డిమానిటేషన్ ఏదైతే చేసిన తర్వాత సామాన్య ప్రజలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అవినీతి నిర్మూలనకి పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది ఆరోజు తీసుకున్నారు. అయితే మరోసారి ఈ చర్చ చంద్రబాబు తీసినటువంటి పరిస్థితి మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల అవినీతి నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు కామెంట్ చేసినారు ఇండియా టుడేతో, మీరేమంటారు? 2016లో పెద్ద నోట్లు రద్దు చేశారు. నల్లధనము ఎంతవరకు బ్రేక్ అయింది? కాలేదు. ఈ రద్దు వలన 2016 నుంచి 2 సంవత్సరాల పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు అనేది నల్లధనము నియంత్రణకు ఒక మార్గం మాత్రమే, పూర్తిగా కాదు. దీంతో పాటు నల్లధనము నియంత్రణకు సంబంధించి వివిధ రూపాల్లో చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఇక్కడ కేవలం పెద్ద నోట్లు మాత్రమే రద్దు అనేది ఎప్పుడంటే పేద సాదా ప్రజలను ఇబ్బంది పెట్టడం అవుతుంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దుతో పాటు ఆర్థిక సంస్కరణలు బలంగా తీసుకొస్తేనే నల్లధనం అనేది
ఇది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు 2016 మళ్ళీ ఇప్పుడు 2026 ఇప్పుడు 10 ఏళ్లకు ఒకసారి ఇలా చేస్తూ పోతే దేశంలో చాలా విధాలైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పెద్ద నోట్ల రద్దుతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా బలంగా ఉండాలి. అంటే ఈ కామెంట్ చేయడంలో చంద్రబాబు ఇంటెన్షన్ ఏమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయానికి బాబు సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళకున్న ఇది ఏమంటే పెద్ద నోట్లు రద్దు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఒక చిన్నపాటి టార్గెట్. దాన్ని ఈయన సమర్థిస్తున్నారు. కానీ ఇది పూర్తిగా సమ్మతం కాదు, కొంతవరకే సమ్మతం. చెప్పండి పెద్ద నోట్లు రద్దు చేస్తే అవినీతిని నిర్మూలించవచ్చు అని చంద్రబాబు అంటున్నాడు. సాధ్యమవుతుంది? పెద్ద నోట్ల అంటే 500 2000 500 కూడా చేయాలనేటువంటిది ఇంటెన్షన్. అంటే 100 200 ఉంటే చాలా అంటున్నాడు. వీళ్ళు ఎన్ని నోట్లు రద్దు చేసినా అవినీతి మాత్రం మారదు. ముందు వాళ్ళలో మార్పు వస్తే ప్రజలు వస్తుంది. అవినీతి రావడం పొలిటికల్ నుంచి వచ్చింది అవినీతి. మళ్ళీ ఈ నోట్లు మార్చడం మాత్రాన పోతుంది అనేది ఏం కాదు. అవినీతిని నిర్మూలించాలంటే ఎలా? అవినీతి కదే పునాది ఫస్ట్ నుంచి రావాలా, వాళ్ళ నుంచి రావాలా. వాళ్ళే ఓటర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళే నేర్పిస్తున్నారు అంతా. వాళ్ళ నుంచి వస్తే వస్తుంది, అంతేగాని ఇంతవరకు వచ్చే ఇట నోట్లు మారిన మాత్రాన రావు. చూసుకుంటే నోట్ల రద్దు వల్ల అవినీతి నిర్మూలించలేమంటున్నారు. మరికొంతమంది మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద నోట్లు రద్దు అయితే అవినీతి నిర్మూలించవచ్చని చంద్రబాబు అంటున్నారు, మీరేమంటారు? ఎవరు నిర్మూలించలేరబ్బా. ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు నిర్మూలించలేరు, అది వాస్తవం. ఏం చేయాలి అవినీతి నిర్మూలించాలి? మన ప్రజల్లో ఉండాలన్నమాట. ప్రజల్లో అవినీతిని అరికట్టేటట్టు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని అవినీతికి పాల్పడకుండా ఉండాలి, అవినీతి చేయకుండా ఉండాలి, చేసే వాళ్ళని ప్రోత్సహించకుండా ఉండాలి. మనమేమో చెప్తాం ఇక్కడ నిర్మూలించాలంటాము, మనమే పోయి లంచాలు ఇస్తాం అన్నమాట. అది పోవాలి. లంచాలు ఇచ్చేది తీసుకునేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు అవినీతిని మనం నిర్మూలించామన్నమాట. తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకునే వాళ్ళు వస్తున్నారు అన్నమాట. మన పని నెరవేర్చుకోవడానికి ఇస్తున్నాం, మనం పుచ్చుకుంటున్నాడు అంతే. ఇది వేళ్లతో పాతుకొని పోయింది అన్నమాట. దాన్ని నిర్మూలించాలంటే ఆ భగవంతుడు దిగొచ్చినా కూడా కాదు. మీరేమంటారు పెద్ద? అవినీతి నిర్మూలించడానికి ఎవరి తరం కాదు పండి, ఎవరి తరం కాదు. లోపల జరుగుతున్నాయి ఇవి. పని నెరవేరాలంటే ఇస్తాము, వాళ్ళు తీసుకొని కొంత చేస్తున్నారు, కొంతమందికి ఎత్తేస్తున్నారు చేతులు. ఇట్లా పోతున్నాయి అట్లా పోతున్నాయి. అవినీతి ఎక్కువైపోతుంది కానీ తక్కువ ఏం కావడం లే. ఏ పార్టీ వచ్చినా అవినీతే ఎక్కువైతుంది. ఏ పార్టీ అయినా రాని అవినీతి ఎక్కువైతుంది. అంటే 2000 నోట్లు గతంలో రద్దు చేశారు, ఇప్పుడు 500 కూడా చేయాలని బాబు అంటున్నాడు కదా. అదే చేయని ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. 500 నోట్లు కూడా బంద్ అయితే మరీ మంచిదేలేండి. చిన్న నోట్లు వస్తే బాగుంటుంది, బాగుంటుంది. ఎందుకు నిర్మూలించినారు? ఇప్పుడు మళ్ళీ కొత్త నోట్లు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఒక నోట్ తయారు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుందంట. మన ప్రజల సొమ్మే కదా అది. వాళ్ళు ఎన్నైనా చేస్తారన్నమాట. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మనీ అంతా బయటికి రావాలి. మళ్ళీ ఏదో మన సామాన్య మానవుడు మన వద్ద ఉన్న డబ్బును మార్చుకోవడానికి ఇబ్బంది పడతాం మనం. వాళ్ళేమి వెనకన్నింటి తీసుకుపోయి సంచులు తీసుకుపోయి మార్చుకుంటారు అన్నమాట బ్యాంకులలో. ఇబ్బంది పడే సామాన్య జనం ఆ రోజు కూడా నోట్లు రద్దు చేసి మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళేమో లక్షణంగా మార్చుకున్నారు పెద్దోళ్ళు. మన లాంటి వాళ్ళు సామాన్య మానవులు ఇబ్బంది పడినారు. కాబట్టి ఆ నోటును తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రజల డబ్బే కదా. వాళ్ళు ఊరికి ఆలోచించి మారుస్తారు, మార్చుకుంటారు, కానీ ప్రజలు ఇబ్బంది పడతారు అన్నమాట. కాబట్టి ఉన్న నోట్లు ఉంటేనే మేలు. ఆ 2000 నోట్లు ఉంటే ఎలక్షన్లప్పుడు పంచడానికి బాగుంటుందని ఆ రోజేమో ఇది చేసినారు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు మనమే కదా అని మళ్ళీ ఇప్పుడు రద్దు చేస్తామంటే దాన్ని ఖర్చు ఎవరు ప్రజలనే తిన్నే కదా పడేది. వాళ్ళు ఎన్నైనా చేస్తారు, ఏ ఆట అయినా ఆడతారు, నష్టపోయేది మనము. కాబట్టి ఉన్నాయి ఉంచి దాన్ని ఏదో ఇది చేయాలి. కానీ ఇట్లా 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి రద్దు చేయడం వల్ల ప్రజలకే ఇబ్బంది. పెద్ద నోట్ల రద్దు అనేటువంటిది 5 ఏళ్ళకోసారి 10 ఏళ్ళకోసారి తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలే ఇబ్బంది పడతారు అనేటువంటిది అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది రద్దు చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని కూడా వెల్లబుచ్చిన పరిస్థితి. మనతో మాట్లాడిన కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. సార్, పెద్ద నోట్ల రద్దు చేస్తే అవినీతి నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు?
అవినీతి నిర్మూలన అనేది ఏది ఎక్కడ కాదు, అది పెద్ద కోటీశ్వర్లు అంతా తింటున్నారు. కానీ ఎక్కడ పోయినా రాజకీయ నాయకులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడ పోయినా అవినీతి అనేది దాన్ని ఎవరు నిర్మూలించదని చాలా కష్టమే, అంత ఈజీగా అయితే కాదు నా అభిప్రాయం. నోట్ల రద్దు చేస్తే సాధ్యమైతే? నోట్ల రద్దు చేసి కూడా సాధ్యం కాదు. నోట్ల రద్దు చేసేది పొలిటీషియన్స్ ఇబ్బంది ఆలోచన ఏమంటే నోట్లు పెద్ద నోట్లు ఉంటే ఓటర్కి ఎక్కువ వచ్చేదానికి ఈజీగా ఉంటుంది అనే దానికి వాళ్ళ ఉద్దేశం అంత కలిపితే పెద్ద నోట్లు రద్దు చేయాలని అన్ని పార్టీలు కోరుకోవడంలే. ఒక తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా మిత్రపక్షాలు కానీ కోరుకోవచ్చు, కానీ అన్ని పార్టీలు అయితే కోరుకోవు, ఏ పార్టీ కూడా కోరుకోరు. పెద్ద నోట్ల రద్దు అంటే బీద వాళ్ళకి ఏమీ దానివలన ఏమీ నష్టం లేదు, లాభం లేదు. కానీ రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద కోటీశ్వరులకు కొంచెం స్టాకు పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని ఏదో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు ఎలక్షన్లప్పుడు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్కి బాగా ఉపయోగపడుతుంది. మనకైతే రద్దు చేసిన మీరు ఏం ఉపయోగం? మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంతా ఈ 200 నోటు 100 రూపాయల నోటునే చాలు, 500 నోటే అవసరం లే. ఎంతసేపు పెద్ద ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకల్లా బ్లాక్ మనీ చేసే వాళ్ళకల్లా ఉపయోగపడుతుంది. నోటు రద్దు చేస్తే బ్లాక్ మనీ బయట తీస్తా అన్నాడు. ఇప్పుడు పెద్ద ఈ నోటు రద్దు చేస్తే అవినీతి నిర్మూలన ఒకసారి రియలే కదా చెప్పినా, అది 200 నోట్లు అయిపోయినాక బ్లాక్ మనీ 1 రూపాయి కూడా రాలే కదా బయటికి. ఎంత వచ్చింది, ఎక్కడ ఉంది, ఏ బ్యాంకులు ఉంది, స్విస్ బ్యాంకులు ఉన్నాయా లేకపోతే ఎక్కడ ఉన్నాయా లేకపోతే ఎవరి దగ్గర ఉన్న పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాయా, అవన్నీ పీకలే కదా బయటికి. ఏమి 1 రూపాయి రాలే. ఖర్చు అయితే అయిపోయింది. పాత నోట్ల ఖర్చు ట్రాన్స్పోర్టేషను మస్తుగా తడిపి మోపడం ఎంత అయింది. కానీ అది జరగలే. అవ్వాలి అన్నాడు కానీ ఆయన అదేం జరగలే. ఇంకా ఈ 500 నోట్లకి ఏమి జరుగుతుంది కానీ అది కూడా లేదు. కానీ కాకపోతే ఈ ఎలక్షన్లప్పుడు బాగా ఉపయోగపడుతుంది రాజకీయ నాయకులకు. ఈజీగా ఒక సూట్ కేసులు తీసుకుపోయి పంచడానికి పనికి వస్తుంది. అదే 200 అయితే 5-6 సూట్ కేసులు కావాలి, 50 పట్టుకుంటారు. వాళ్ళకే నష్టం, కానీ మనకేమి ఏ నోటు ఉండే ఏమి లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏ నోటు ఉండే ఒకటే. మనకైతే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒకటే అనుకుంటున్నారా? మిశ్రమ స్పందన వస్తుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యునికి ఒరిగింది ఏమీ లేదు. కేవలం ఇది బ్లాక్ మనీ పేరుతోనో లేకపోతే అవినీతి నిర్మూలన పేరుతోనో పెద్దవాళ్ళకి ఉపయోగకరంగా చేసుకునేటువంటి పరిస్థితి తప్ప సామాన్యునికి ఉపయోగకరమైనటువంటి కాదు. గతంలో ఒక ప్రయోగం చేశారు, అది సఫలం కాలేదు. మళ్ళీ ఇలాంటి ప్రయోగం చేయడం వల్ల ప్రజలపై భారం పడేటువంటి పరిస్థితి ఉందని మిశ్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.